ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సామాన్య కాలములో 28వ ఆదివారము. ప్రియమిత్రులారా, ప్రతి దివ్య బలి పూజ కూడా కృతజ్ఞతార్చనమే. దేవుడు లోకరక్షణ నిమిత్తం క్రీస్తు ద్వారా నిర్వహించిన రక్షణ బలియే ఈ కృతజ్ఞతార్చనము. ఈ రక్షణ బలిలో పాల్గొన్నప్పుడల్లా మనకు పాప విముక్తిని దయచేసిన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ కూడా గ్రీకు భాషలో ఈ కృతజ్ఞతార్చనమును ఏవొకరిస్టో అని అంటారు. దీనిని ఆంగ్లంలో మనం యూకరిస్ట్ అని కానీ యూకరిస్టిక్ సెలబ్రేషన్ అని కానీ పిలుస్తూ ఉంటాం. యూకరిస్ట్ అని అంటే ధన్యవాదములు చెల్లించుట అని భావం. మానవుల రక్షణ కొరకు దేవుడు చేసిన అద్భుత ఉపకారములను తలంచుకొని స్తుతులు చెల్లించటం ఎంత ముఖ్యమైన విషయమో తల్లి శ్రీసభకు తెలుసు. కనుకనే క్రీస్తు రక్షణ బలిని దివ్య సంస్కార రూపములో నిర్వహిస్తూ క్రీస్తుతో పాటు పరలోక పితకు స్తుతులు చెల్లించటం ప్రధాన బాధ్యతగా తల్లి శ్రీసభ భావిస్తుంది. ఆ బాధ్యతను చేపడుతుంది కూడా. యేసు ప్రభువు కూడా అంతిమ విందు సమయంలో ఆయన రొట్టెను త్రుంచుటకు ముందుగాను ద్రాక్షరసపు పాత్రమును దీవించుటకు ముందుగాను పరమపితకు కృతజ్ఞతలు చెల్లించాడు. ఇంతటి అపార ప్రేమతో కూడిన ఈ రక్షణ కార్యమును నెరవేర్చుచున్నందుకు క్రీస్తు తండ్రిని ప్రస్తుతించాడు, ధన్యవాదములు తెలిపాడు. ఈ రక్షణ బలి ద్వారా విశ్వమంతటికి నూతన రూపమును దయచేయుచున్నందుకు దేవుని మంచితనమును పెద్ద మనస్సును శ్లాఘించాడు క్రీస్తు. ఈ కారణం చేతనే మనం దేవాలయములో సమావేశమై దివ్య పూజలో పాల్గొని ప్రభువునకు అభివందనములు తెలుపుకుంటున్నాము. అయినా చాలాసార్లు మనం ఈ సత్యాన్ని విస్మరిస్తూ ఉంటాము. అందువలన మనం ఎక్కువగా కోరికలతోనే పూజలో పాల్గొంటుంటాము, కానీ కృతజ్ఞతలు తగినంతగా చెల్లించలేకపోతున్నాము. ఇది దృష్టిలో పెట్టుకునే తల్లి శ్రీసభ మనకు దేవుని ఎడల ఉండవలసిన కృతజ్ఞతను గూర్చి ఈనాడు గుర్తు చేస్తూ ఉన్నది. నేటి పవిత్ర గ్రంథ పఠనాల్లో ఈ సత్యం చాలా స్పష్టంగా వెల్లడించబడింది. క్రీస్తు ప్రభువే ఈరోజు తన నోరారా ఇట్లు పలికాడు, ఇదేమి విడ్డూరము, నేను 10 మంది కుష్ఠరోగుల్ని నయము చేశాను గదా, మరి వారిలో ఒక్కడు తప్ప మిగిలిన 9 మంది కృతజ్ఞత తెలపకుండా తమ దారిన తాము వెళ్ళిపోయారే, ఇదేమి చోద్యము, ఇంత అన్యాయమా అని ప్రశ్నించాడు. అనగా మానవుల్లో చాలామంది దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతలు చెల్లించటం లేదు అనే భావాన్ని స్ఫురింపచేశాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించటం ఒక అరుదైన లక్షణంగా మిగిలిపోయింది. అందువలన దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన బాధ్యతను నరులు కలిగి ఉన్నారని వివరిస్తున్న నేటి పఠనాలపై భక్తితో ధ్యానం చేద్దాం. ఈనాటి సువార్త గ్రంథ పఠనం లూకా వ్రాసింది. అతడు 10 మంది కుష్ఠరోగులు అద్భుతంగా నయమైన వైనాన్ని వర్ణించాడు. ఇది లూకా సువార్తకారునికి ప్రత్యేకం. ఆ కాలములో కుష్ఠరోగులు ఊరి వెలుపల వెలివాడల్లో నివసించేవారు. వీరికి సభ్య సమాజములో అందరితో కలిసి బ్రతికే అవకాశం లేదు. వీరిని యూద సమాజం ఘోరమైన పాపాత్ములుగా పరిగణించేది. వీరికి సోకిన కుష్ఠం పాపఫలమేనని వారు నమ్మారు. అందుకే కుష్ఠవ్యాధి సోకిన వారిని ఊరి నుండి వెలివేసేవారు. కుష్ఠరోగులను మిగిలిన వారంతా అసహించుకునేవారు. అందువలన ఆ రోగులు చెట్ల వెంట గట్ల వెంట తిరుగుతూ పొట్ల చాటున దాగుకొని ఉండేవారు. ఎవరైనా ఆ దారిన పోతూ ఉంటే దూరంగా నిలబడి మేము అశుద్ధులం అశుద్ధులం అని పలుకుతూనే భిక్షమెత్తేవారు.
ఎవరైనా ధర్మం చేస్తే దానితో పొట్ట పోసుకునేవారు, లేకుంటే లేదు. ఇదిలా ఉండగా వారు నలుగురితో కలిసి తిరిగే అవకాశమును కోల్పోతారు. నిప్పు కొరకు గాని, పప్పు కొరకు గాని, ఉప్పు కొరకు గాని, నీళ్ల కొరకు గాని ఊరిలోనికి వారు రాకూడదు. అందువలన వారి జీవితం చాలా హేయంగాను బాధాకరంగాను ఉండేది. జబ్బు ఒక దుర్భరమైన అంశమైతే నలుగురితో కలిసిమెలిసి జీవించే స్వేచ్ఛ వారికి కరవవటం మరింత భరింపరాని విషయం. అదొక నికృష్టమైన దుస్థితి. అట్టి నీచమైన పరిస్థితిలో చిక్కుకొనిపోయిన 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువునకు ఎదురుపడ్డారు. ప్రభువు యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు. దారిలో ఈ 10 మంది కుష్ఠవ్యాధి సోకిన నిర్భాగ్యులు ప్రభువును సమీపించి వ్యాధి నయం చేసి సమాజంలో సగౌరవంగా తిరిగే అదృష్టాన్ని కల్పించుమని మొరపెట్టారు. ప్రభువు వారిపై జాలిపడ్డాడు. 10 మందిని నయం చేశాడు. మీరు ఈ వ్యాధి నుండి విముక్తి పొందిన సంగతిని నిర్ధారించుకొనడానికి అర్చకుల వద్దకు వెళ్ళండి అని పంపాడు. వారు అట్లే చేశారు. వారు పూర్తిగా స్వస్థత పొందారని వారికి కూడా అర్థమయ్యింది. అది గ్రహించి హాయిగా తమ తమ ఇండ్లకు, గ్రామాలకు వెళ్ళిపోయారు. అయితే ఒకే ఒక్కడు యేసు ప్రభువు వద్దకు తిరిగి వచ్చాడు. అతడు ప్రభువు పాదాల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపాడు. అతడు యూదులకు గిట్టని సమరియ వర్గమునకు చెందినవాడు. ప్రభువు అతనిని చూచి, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అని ప్రశ్నించాడు. అనగా మిగిలిన 9 మంది కృతజ్ఞత లేని నికృష్టులు అనే భావం స్ఫురిస్తుంది. ప్రభువు వారి ఆత్మగౌరవాన్ని కాపాడ చూచి వారిపై జాలి దలచాడు. చాలా ఉదారంగా శారీరక ఆరోగ్యాన్ని దయచేశాడు. వారి జీవితాలకు సంతోషదాయక దిశను చూపించాడు. వారి దశనే మార్చివేశాడు. అయితే వారు భయంకరమైన జబ్బును పోగొట్టిన ప్రభువునకు కృతజ్ఞత తెలపాలనే తలంపే లేకుండా ఎవరి త్రోవన వారు వెళ్ళిపోయారు. రోగపీడితులుగా ఉన్నప్పుడు ఆయనను వెదకుకొంటూ అరచి మొరపెట్టారు. ఓ యేసు ప్రభు, మమ్ము కనికరింపుము అని బ్రతిమాలారు. ప్రభువు వారిని శుద్ధి చేసి స్వస్థపరచి మనోవేదనను తొలగించాడు. సమాజంలో స్థానాన్ని కల్పించాడు. కానీ జబ్బు నయము కాగానే ఆయన్ని చూడాలనే తలంపే లేకుండా ఆ రోగులు వెళ్ళిపోయారు. అది గమనించిన ప్రభువు వారిని అశుద్ధులుగానే పరిగణించాడు. వారిని ఇంకా రోగులుగానే ఎంచాడు. కానీ కృతజ్ఞత తెలుపుకొనడానికి వచ్చిన వానితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, లేచి వెళ్ళుము అని పలికాడు. అవును, దేవుడు చేసిన మేలుకు నరులు దేవునికి మరింత దగ్గర కావాలే తప్ప, కృతజ్ఞత కలిగి జీవించాలే తప్ప, చేసిన మేలును మరచిపోయి ప్రభువు సమక్షానికే రాకపోవటం చాలా హేయమైన విషయం. ఇది మనమందరమును గ్రహించాలి. దేవుని నుండి మనం పొందిన ప్రతి మేలుకు కృతజ్ఞతను తెలుపుకుంటూ జీవిస్తూనే ఉండాలి. ఇక్కడ కృతజ్ఞత అంటే దేవుణ్ణి నోటితో పొగడటం కాదు, కానీ నిండు హృదయముతో దేవుణ్ణి కొలవటం, ఆయనతో ఐక్యమై జీవించటం కృతజ్ఞత. ప్రభువు చేస్తున్న ప్రతి ఉపకారమునకును ఒక అంగం ముందుకు వేసి ఆయనకు మరింత దగ్గర కావటం కృతజ్ఞత. 10 మంది కుష్ఠరోగులకును క్రీస్తు నుండి శారీరక ఆరోగ్యం లభించింది. కానీ వారిలో 9 మంది శారీరక ఆరోగ్యముతోనే సరిపెట్టుకున్నారు. క్రీస్తు ప్రభు అద్భుతాలు చేసేది దేవుణ్ణి మహిమపరచటం కొరకు. 10వ వాడైన సమరయుడు తనకు శారీరక ఆరోగ్యం సమకూర్చినవాడు క్రీస్తు ప్రభువే అని గుర్తించాడు. ఆ ఆరోగ్యంలోని అర్థాన్ని కూడా గ్రహించాడు. హృదయ పరివర్తనం చెందాడు. తాను ఇక పాపం చేయను అని నిశ్చయించుకున్నాడు.
సంతోషంతో దేవుణ్ణి స్తుతించాడు. కృతజ్ఞతాభావంతో క్రీస్తు వద్దకు వచ్చి దండం పెట్టి పాదాలపై పడ్డాడు. ఇక నుండి క్రీస్తు ప్రభువు మాటకు లోబడి ఉంటానని, ప్రభువునకు విధేయుడనై జీవిస్తానని తెలియజెప్పాడు. తద్వారా సమరయుడు క్రీస్తు ప్రభువు నుండి ఆధ్యాత్మిక స్వస్థతను కూడా పొందాడు. కనుక తాను శారీరకంగానే కాక ఆధ్యాత్మికంగా కూడా శుద్ధుడు అయ్యాడు. అశుద్ధత్వం అనే భ్రష్టత్వం నుండి విముక్తిని పొందాడు. ఈ భావాన్ని వెల్లడిస్తూనే క్రీస్తు ప్రభువు ఆ సమరయునితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అన్నాడు. ఈ విధంగా ప్రభువును నమ్ముకుంటే చాలు, ప్రభువు రక్షణం కేవలం యూదులకే కాక అన్యజాతి వారికి కూడా లభిస్తుంది అనే భావం కూడా ఇక్కడ పొందుపరచబడినది. ఈ సమరయుని వలె మనము కూడా క్రీస్తును నమ్మి రక్షణం పొందాలి. ప్రభువునకు ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది అద్భుతాలతోనే ఆగిపోతారు, కానీ అది సరికాదు. మనం అద్భుతాలు చేసిన దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఎన్నెన్నో వరాలు దయచేశాడు, కానీ ఆయన ఇచ్చిన వరాల కంటేను ఎంతో గొప్పవాడు మన దేవుడు. కనుక దేవుడు మనకు ఇచ్చిన ఉపకారాల్లో ప్రభుని హస్తాన్ని గుర్తించాలి. ఆయనపై భక్తిని పెంచుకొని వట్టి శారీరక ఆరోగ్యాన్నే కాక రక్షణాత్మకమైన హృదయ ఆరోగ్యాన్ని కూడా పొందాలి. ఆంతరంగికంగా శుద్ధులమై జీవించాలి. అప్పుడు మాత్రమే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అని చెప్పుకోగలం. దీనివలన మనలో మనన ఆసక్తి పెరుగుతుంది. దేవుని ఉపకారాల భావాన్ని లోతుగా అర్థం చేసుకోగల భక్తి విశ్వాసాలు మనలో నెలకొంటాయి. మనం మేలు చేసే దేవుని పట్ల, నరుల పట్ల కూడా కృతజ్ఞులమై ఉండాలి. చాలామందిలో ఈ గుణం లేకపోవటం ఒక్క దేవునికే కాక మనకు కూడా బాధను కలిగిస్తుంది. అందుకే ఈ విషయంలో కొంత ఆత్మ పరిశీలన చేసుకోవచ్చును. ఉదాహరణకు, దేవుడు నీకు ఎన్నో ఉపకారాలు చేసి ఉంటాడు. అయితే నీవు వాటి భావాన్ని గ్రహించగలుగుతున్నావా? అసలు నీకు కృతజ్ఞతలు తెలియజేసే అలవాటు ఉందా? నీకు మేలు చేసిన దేవునికి కానీ తోడి నరులకు కానీ ధన్యవాదాలు చెప్పే మంచి మనసు నీకు ఉన్నదా? ఈ ప్రశ్నలకు ఎవరికి వారే బదులు చెప్పాలి. కనీసం 1% నీవు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? తన యొద్దకు తిరిగి రాని కుష్ఠరోగులను గూర్చి తలంచుకొని క్రీస్తు ప్రభువు వ్యథ చెందాడు. ఆయన చేసిన అద్భుతానికి సత్ఫలాలు లభించలేదని గ్రహించాడు. వాస్తవంగా యేసు ప్రభువు దేవునికి మహిమ చేకూరుస్తూ జీవించాడు. ఆయన చేసిన అద్భుతాలు కూడా దేవుణ్ణి మహిమపరచటానికే చేశాడు, కానీ ఆయన పెద్ద అద్భుతకారుడని చెప్పుకోవడానికి కాదు. కానీ ఇక్కడ 9 మంది కుష్ఠరోగులను స్వస్థపరచినప్పుడు తాను కాంక్షించిన ప్రతిఫలం దక్కలేదు. అద్భుతంగా దేవుని నుండి స్వస్థతను పొందిన కుష్ఠరోగులు దేవుణ్ణి మహిమపరచకుండానే ఎవడి దారిన వాడు పోయాడు, దేవునికి దూరంగా ఉండిపోయారు. ఈ అశ్రద్ధ, ఈ కృతజ్ఞత లేని వారి మనస్తత్వం క్రీస్తు ప్రభుని ఆశయాన్ని భంగపరచాయి. కానీ తిరిగి వచ్చి కృతజ్ఞత తెలిపిన కుష్ఠరోగి మాత్రం దేవుణ్ణి మహిమపరచాడు. అందుకే క్రీస్తు, లెమ్ము, నీ ఇంటికి వెళ్ళుము, కృతజ్ఞతాపూరితమైన నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది అని దీవించాడు. ఈ కారణం చేతనే మనం ప్రతి దివ్య బలి పూజలో, ప్రభువా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీకు ఎల్లప్పుడూ ఎచ్చోటను కృతజ్ఞతలు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము అని వెల్లడిస్తూ ఉన్నాం. క్రీస్తు అద్భుతాలు నిర్వహించటంలో 2వ కోణం కూడా ఉంది. క్రీస్తు ప్రభు అద్భుతాలు చేసి మనిషికి శారీరక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని దయచేస్తాడు. అంటే సంపూర్ణ రక్షణాన్ని ప్రసాదిస్తాడు. ఆ రీతిగా చేసి ఆయా వ్యక్తులను దేవునితో ఐక్యపరుస్తాడు.
వారికి లభించిన ఈ సఖ్యత వారిని నూతన వ్యక్తులుగా జీవింపచేస్తుంది. ఇదంతా క్రీస్తు నిర్వహించిన అద్భుతాల ప్రతిఫలమే. కృతజ్ఞత లేకుంటే దేవుడు మనకు ఇచ్చిన వరాలన్నీ నిష్ఫలమైపోతాయి. మన కొరకు చేసిన అద్భుతాలు కూడా వ్యర్థమైపోతాయి. కృతజ్ఞత లేనందువలన సహజంగా లభించవలసిన సత్ఫలాలు మనకు సిద్ధించవు. కృతజ్ఞత లేని వారి జీవితాల్లో దేవునితో సత్సంబంధం లోపించటమే కాక హృదయానందం కూడా ఉండదు. దానికి తోడు యావజ్జీవితం నిస్సారమైపోతుంది. అప్పుడు మన ఉనికికి జీవితానికి సార్థకత లభించదు. మొదటి పఠనం రాజులు 2వ గ్రంథము నుండి గ్రహింపబడినది. అధ్యాయం 5 వచనాలు 14 నుండి 17 వరకు. ఈ పాఠ్యభాగం కూడా అన్యజాతి వాడైన నామాను అను పేరు గలవాడు దేవునికి కృతజ్ఞతను తెలిపి దేవుణ్ణి మహిమపరచిన అంశాన్ని వివరిస్తుంది. పూర్వం సిరియా దేశంలో నామాను అనే పేరు గల ఒక సైన్యాధిపతి ఉండేవాడు. అతడు యూదేతరుడు, అన్యుడు, మహాశూరుడు, యుద్ధయోధుడు. ఇతని యుద్ధ సామర్థ్యం ద్వారా సిరియా దేశము గొప్ప విజయాలను సాధించింది. అందుచేత అరాం రాజునకు నామాను అనిన మిక్కిలి అభిమానం, వల్లమాలిన గౌరవం. అయితే నామానుకు తలవని తలంపుగా పెద్ద చిక్కు వచ్చి పడింది. అతనికి కుష్ఠరోగము సోకినది. ఆ కాలంలో ఎంత యోధుడైనా సరే కుష్ఠము సోకితే అతడు సంఘము నుండి వెలివేయబడేవాడు. అతనిని రక్త సంబంధులు కూడా చేదరించుకునేవారు, విడనాడేవారు. ఆరోగ్యం నయమయ్యే వరకు ఊరి వెలుపలే ఉండి ఏకాకిగా జీవనం గడపవలసి ఉండేది. అదే జరిగితే ఆ మహావీరునికి అది పెద్ద గొడ్డలి పెట్టే మరి. అందువలన నామాను చాలా అసంతృప్తిగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఇశ్రాయేలు దేశపు బాలిక గమనించింది. నామాను భార్య వద్ద దాసిగా ఉన్న ఆ బాలిక తన యజమానునికి ఇంతటి అవమానకరమైన జబ్బు సోకిందని గ్రహించి ఆమె తన యజమానురాలితో, అమ్మా, మన యజమానుడు సమరియాలో ఉన్న ఒక ప్రవక్త వద్దకు వెళ్ళినా ఎంత బాగుండును. ఆ దైవభక్తుడు మన దొర వ్యాధి నయము చెయ్యును గదా అని అన్నది. రాజులు 2వ గ్రంథం 5:3. అప్పుడు నామాను భార్య ఈ విషయాన్ని భర్త దృష్టికి తీసుకొని వచ్చింది. నామాను ఈ సంగతిని సిరియా దేశపు రాజునకు తెలియజేశాడు. రాజు వెంటనే నామానును సమరియాకు వెళ్ళి జబ్బు నయము చేసుకొనడానికి అనుమతిని ఇచ్చాడు. అంతటా నామాను తన పరివారాన్ని వెంటబెట్టుకొని సమరయాలో ఉన్న ఎలీషా ప్రవక్త వద్దకు వెళ్ళాడు. ఆ ప్రవక్త నామాను వచ్చిన సంగతిని గూర్చి విని అతనిని కలవకుండానే అతనిని వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు స్నానము చేయుమని చెప్పుమని తన సేవకుల ద్వారా వార్తను పంపాడు. కానీ ఈ వర్తమానం నామానుకు నచ్చలేదు. యొర్దాను నది అనేది ఒక పిల్ల కాలువ. దానిలో స్నానం చేస్తే ఇంత పెద్ద జబ్బు ఎలా నయమవుతుంది? మా దేశంలో దీనికంటేనో పెద్ద నదులు, ఎక్కువ జలాలతో నిండి ఉన్నవి కదా. ఇంత దూరం వచ్చి ఈ మురికి కాలువలో స్నానం చేయటం ఏమిటి అని అలిగి వెళ్ళిపోదలచాడు నామాను. కానీ అతని సేవకులు అతనికి నచ్చజెప్పి ఎలీషా ప్రవక్త చెప్పినట్లు యొర్దాను నదిలో స్నానము చేయటానికి నామానును ఒప్పించారు. నామాను ఆ నదిలో మునిగి 7 సార్లు స్నానం చేయగానే అతని శరీరం పసిపిల్లవాని శరీరంలాగా ఒక మచ్చ కూడా లేని ఆరోగ్యకరమైన శరీరంగా మారిపోయింది. అతడు స్వస్థత పొందాడు, అద్భుతంగా ఆరోగ్యవంతుడు అయ్యాడు. అది గమనించిన నామాను ఎంతో కృతజ్ఞతతో ఎలీషా ప్రవక్త వద్దకు సంతోషంగా వచ్చి పెద్ద కానుకను ఇవ్వదలచాడు. కానీ ప్రవక్త కానుకను నిరాకరించాడు. అది నిరాకరించి నామాను దృష్టిని అతనిని అద్భుతంగా నయము చేసిన ఇశ్రాయేలు దేవుని వైపు మరల్చాడు. ఆ దేవుని సమక్షంలో కృతజ్ఞతతో జీవింపుమని ఆదేశించాడు. ఈ ఆదేశం వెనుక ఉన్న సందేశాన్ని అర్థం చేసుకొనిన నామాను
ఎలీషా ప్రవక్తతో, అయ్యా, నాలో నెరవేరిన నీ మాట వలన నీ దేవుని అద్భుత శక్తి ద్వారా నాకు సంపూర్ణ స్వస్థత లభించింది. అందుకు కృతజ్ఞతగా నేను పెద్ద బహుమతిని, విలువైన కానుకను ఇస్తానని అంటే నీవు కాదన్నావు. అయితే నాదొక చిన్న మనవి. నేను ఇచ్చటి నుండి 2 కంచరగాడిదలు మోయునంత మట్టినైనా నా దేశమునకు కొనిపోనిమ్ము. నేటి నుండి నేను ప్రభువునకు తప్ప మరి ఏ దేవునికి నీ బలులు గాని దహన బలులు గాని సమర్పింపను అని పలికాడు. అందుకు ప్రవక్త అంగీకరించాడు. నీవు నిశ్చింతగా వెళ్ళుము, నీవు కోరినట్లే ప్రభువును మాత్రమే ఆరాధింపుమని స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ గొప్ప వేదాంశం, చక్కని గుణపాఠం, ఆధ్యాత్మిక సందేశం ఉంది. తాను ఎన్నడూ కొలవని, తనకు తెలియని దేవుడు తన రోగాన్ని పూర్తిగా తొలగించినందుకు గాను నామాను ఇశ్రాయేలీయులు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. తాను తెలుసుకొనిన సత్యానికి కట్టుబడి జీవించటానికి గట్టి నిర్ణయం తీసుకున్నాడు. తాను ఇప్పటి వరకు కొలిచిన అన్య దైవములను విడనాడాడు. నిజమైన దేవుణ్ణి పూజించటానికి పూనుకొన్నాడు. వాస్తవంగా కృతజ్ఞత అంటే ఇదే. దేవుడు చేసిన ఉపకారమును గుర్తించి ఆయనకు బహుమతులు ఇవ్వటానికి ప్రయత్నించటంలో గొప్పతనము లేదు. ఉపకారము చేసిన దేవుణ్ణి నిండు హృదయముతో కృతజ్ఞతా భావముతో స్తుతించటమే కృతజ్ఞత. దేవుడు చేసిన మేలునకు మన జీవితాలను ఆ ప్రభువునకు అంకితం చేసుకొనటమే కృతజ్ఞత. ఆ ప్రభువునకు విధేయులమై జీవించటమే కృతజ్ఞత. అనగా మనకు రక్షణ భాగ్యాన్ని దయచేసి మన ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభువును మన నిజదైవంగా గుర్తించటమే కాక ఆ ప్రభువుతో ఐక్యమై జీవించటం నిజమైన కృతజ్ఞత. ఈ అరుదైన భాగ్యాన్ని ఒక వరంగా ప్రసాదింపమని మన ప్రభువునకు మనం మొరపెట్టుకొందాం. నిరంతరం ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొందాం. కనుక నేటి మాట ఇది: మన ప్రభువు మహాదేవుడు, దైవములందరికీ మహారాజు. ఆయనను పూజించిన వాడే ధన్యుడు. ఈరోజు ఈ ధ్యానంలో పాల్గొని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాలనే సత్యాన్ని గ్రహించిన ఈ మా శ్రోతలందరినీ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ చల్లగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.